ఉన్నప్పటికీ కూడా ఇంత ఎన్నికల ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా 1,00,000 మెట్రిక్ టన్నులు అదనంగా ప్రొక్యూర్మెంట్ ఇంకో లక్ష్యం ఉంది. మన జిల్లాలో ఏదైతుందో మొత్తం రైస్ మిల్లర్ల స్టోరేజ్ అంతా నిండిపోయింది. ఇది లేదు అని చెప్పని ఇక్కడ బిల్డింగ్ కెపాసిటీ తక్కువ చెప్తారు, ఇది అందరూ తెలుసు. మీరు పెద్దపల్లికి అలొకేషన్ తీసుకున్నాను నేను ఏదైతే పెద్దపల్లికి అలొకేషన్ తీసుకున్నాను. మీకు 1 వీక్ ఈ 2 వీక్స్ లోపల అయితే మొత్తం ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ అయినట్టు 2 వీక్స్ లో. ఉదయం కలెక్టర్ గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఇవాళ రెవెన్యూ ఆఫీసర్స్ ఏదైతుందో నిన్నటి వరకు ఎన్నికల విధుల నిర్వహణలో ఉన్నటువంటి ఒక రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఫ్రీ అయిపోయింది. నిన్నటి వరకు ఎన్నికల విధుల నిర్వహణలో ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం అంతా ఫ్రీ అయిపోయింది. ఆర్డీఓ గారితో సహా మొత్తం ఎంఆర్ఓలు అందరూ ఇక్కడికక్కడ ఏదైతున్నదో కళ్ళాల మీద మొత్తం కళ్ళాల మీద ప్రొక్యూర్మెంట్ ఏదైతుందో ఇబ్బంది కాకుండా ఎక్కడైనా ధాన్యం తడిసినా కానీ దాన్ని సేకరింపజేయబడించాలి. ఇక్కడ ధాన్యం తడిసినా కానీ సేకరింపజేయబడించాలి. బిఫోర్ ఎండ్ ఆఫ్ ది మంత్ టోటల్ ప్రొక్యూర్మెంట్ పూర్తి అయ్యబడే విధంగా. అంటే అసలు అదర్ నేను నిజామాబాద్ ముందు ఎన్నికల్లో మంచి బిఫోర్ 10 రోజుల ముందే కంప్లీట్ అయిపోయింది. అక్కడ 15 రోజులు అక్కడ అడ్వాన్స్ వస్తాయి పంటలు. ఇక్కడ మన లేట్ ఉంది, మన క్రాప్ లేట్ ఉంది. మన వాస్తవంగా చెప్పండి మీకు మే చివరిలో ఏదైతుందో మొత్తం ప్రొక్యూర్మెంట్ పూర్తి అవుతుంది. రైతులు ఏ విధమైన ఆందోళన గురి కాకుండా అదనపు తూకం లేకుండా గవర్నమెంట్ ఏదైతున్నదో రైతుకు అండగా నిలబడే విధంగా కార్యాచరణ నిర్మాణాత్మకంగా రూపొందించుకొని ముందుకు పోతుంటే జీర్ణించుకోలేకుండా బీజేపీ కుదోబెట్టబడి కనుమరుగైన పార్టీని ఇడిపించుకోవాలి. అందరికీ పాత్రికేయ సోదరులే గమనించిండు. అలా ఇవాళ ఎట్లా చేసుకున్నారు. దీక్షలు చేసేవాడికి ఆశ్చర్యం కలుగుతుందని చెప్పండి. యూ మస్ట్ అప్రిషియేట్ గవర్నమెంట్ ఈస్ స్టికింగ్ టు ఇట్స్ కమిట్మెంట్. ప్రభుత్వం నిర్మాణాత్మకంగా వ్యవహరించినప్పుడు ఏదైతుందో ప్రతిపక్షాలు కూడా బాధ్యతతో వ్యవహరించాలి.